ఏ ఫర్ యాపిల్ అనే రోజులు కావివి. చిన్నపిల్లాడిని అడిగినా ఏ ఫర్ యాప్ అని అంటాడు. యాప్స్ మొబైల్ కావాల్సినట్టు నడిపించే టూల్స్. మొబైల్ పట్టుకున్నారంటే ఏదో యాప్తో ఇంటరాక్షన్ కామనే. కానీ మీరు వాడుతున్న యాప్స్తో వస్తున్న ముప్పు ఏంటో తెలుసా? ఫ్రీగా వచ్చాయి కదా అని యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? కాల్ చేయాలన్నా యాప్, SMS పంపాలన్నా యాప్, మ్యూజిక్ వినాలన్నా యాప్, షాపింగ్ చేయాలన్నా యాప్. అసలు మొబైల్ టచ్ చేస్తే ఏదో ఓ యాప్ ని టచ్ చేయాల్సిందే. రైల్ టికెట్ల నుంచి బ్యాంకుల లావాదేవీల వరకు యాప్స్ సాయంతో ఫోన్ ద్వారానే చేస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్, ఐ స్టోర్ ఇలా యాప్స్ అందించేందుకు రకరకాల OS లకు ప్రత్యేకమైన స్టోర్లున్నాయి. వీటిలో ఫ్రీ యాప్స్ కుప్పలు తెప్పలుగా ఉంటాయి. ఫ్రీగా వచ్చేస్తున్నాయని ఫోన్ ని యాప్స్ తో నింపేశారంటే మీ కొంప కొల్లేరే. అసలు యాప్స్ తో వచ్చే నష్టం ఏంటంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ అన్ని సేఫ్ అనుకుంటారు. అదే పొరపాటు. కొన్ని దశల వరకే ప్లే స్టోర్ ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. కానీ హ్యాకర్లు యాప్ లో నింపే బగ్స్ మీ డేటాను కొల్లగొట్టేస్తాయి. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ల దగ్గర నుంచి మీరు యాప్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఉపయోగించే బ్యాంక్ వివరాలన్నీ హ్యాకర్ల చేతిలో పడిపోతాయి. ఆ తర్వాత మీ అకౌంట్ లోంచి డబ్బులు మాయమైపోతాయి. ఫ్రీ యాప్స్ కాబట్టి వాడుతున్నప్పుడు అనేక రకాల ఫ్లాష్ యాడ్స్, పాప్స్ డిస్ప్లే అవుతుంటాయి. వాటిని క్లిక్ చేయకూడదు. గేమ్స్ యాప్స్, ఫోన్ యాప్స్ కు సంబంధించిన యాప్స్ టెంప్ట్ చేస్తుంటాయి. పొరపాటున అవి క్లిక్ చేస్తే మీ డేటా హ్యాకర్ల చేతిలో పడే ప్రమాదం ఉంది. అందుకే ఫ్రీగా యాప్స్ వస్తున్నాయి కదా అని డౌన్లోడ్ చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు సైబర్ నిపుణులు. ఫ్రీ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవటం వల్ల మొబైల్స్ లో వైరస్ చేరే ప్రమాదం ఉంది. యాప్ డెవలపర్స్ అందరూ తమవి సేఫ్టీ యాప్స్ అని ప్రచారం చేసుకుంటారు. కానీ చాలా వరకు డేంజర్ యాప్సే. యాప్ డౌన్లోడ్ అయిన వెంటనే మీ ఫోన్లోని డేటా అంతా హ్యాకర్లకు చేరుతుంది. మీరు జరిపే బ్యాంక్ లావాదేవీలపై ఆ యాప్స్ నిఘా పెడతాయి. ఎప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినా మీ ఖాతా వివరాలు హ్యాకర్లకు అందుతాయి. ఏమైనా మనం డౌన్లోడ్ చేసుకుని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఉదాహరణకి ఫస్ట్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు అది మన ఏదైనా ఈమెయిల్ కావాలని అడుగుతుంది. ఈమెయిల్ మనం ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. అంటే మన ఈమెయిల్ యొక్క పాస్వర్డ్ని అదెందుకు అడుగుతుంది? మన ఈమెయిల్ టైప్ చేసినాక మళ్ళీ పాస్వర్డ్ కూడా అడుగుతుంది. అంటే ఇది ఫేక్. మన మెయిల్ని ట్రాక్ చేయడానికి ఇది ఒక రకమైనటువంటి ట్రాప్ అనమాట. వాడుతూ జాగ్రత్తగా ఉండాలి. ఇవే కాకుండా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మనం దాంట్లో లాగిన్ అయ్యి ఆన్లైన్గా మనం ఏమైనా గేమింగ్ లాంటిది ఆడుతున్నప్పుడు, లేకుంటే వీడియోని స్ట్రీమ్ని డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు మన యొక్క బ్యాండ్ విడ్త్ని వాళ్ళు తీసేసుకుంటారు వేరే పర్పస్ కోసం అని చెప్పి. అందుకే ఫ్రీగా వచ్చే యాప్స్ ని నమ్మి మోసపోకూడదు. నమ్మకమైన యాప్ డెవలపర్స్ రూపొందించే యాప్స్ ని మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. బ్యాంక్ వివరాలేవి ఫోన్లో సేవ్ చేసి పెట్టుకోకూడదు.